అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు సాఫ్ సిదా ముచ్చట కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు రేవంత్ సార్ ఏమని మాట ఇచ్చిండో ఓసారి రిమైండ్ చేసుకోండి మీరు ఎంతైనా వరేసుకోండి వరి పండించే ప్రతి ఒక్కరికి 500 రూపాయల బోనస్ ఇచ్చే బాధ్యత నాది అని అన్నాడా లేదా మరి ఇప్పుడు ఏమంటున్నాడో ఇన్నరా సన్న బియ్యం పండించిన వాళ్ళకి 500 రూపాయల బోనస్ ఇస్తామంటుండు ఇంతకంటే దగా మోసం ఏముంటది చెప్పుండ్రి ఈ మాయ మాటలు చెప్పే సర్కార్ వాళ్ళ కంటే గా దళారి గల్లే నయం ఉన్నట్టున్నది అని రైతులైతే సర్కారు మీద అగ్గై మండుతున్నారట ఒడ్డుకెక్కినాక తెప్పదలగా పెట్టినట్టు రైతులకు ఏమన్నా షాక్ ఇచ్చిండ్రా సర్కారోళ్ళు మేము ముందుగాలటి సంది చెప్తూనే ఉన్నాం కదా రైతులని సర్కారు మోసం చేస్తుంది అని అన్నట్టే అయింది సన్నవడ్లకి 500 బోనస్ ఇస్తారట దొడ్డు వడ్లకి ఇయ్యరట మరి సన్నవడ్లకి ఇల్లు ఇచ్చేదేంది తోకమట్ట అంగట్లకు పోతే ఏ షావుకారైనా వడ్లు మంచుకుంటే వాళ్ళే ఇస్తారు ధర అగ్గో రెండొకటే ఎట్లయితదిరా అప్పుడు వరి పండించే రైతులందరికీ అన్నాడు ఇప్పుడేమో కేవలం సన్న బియ్యం పండించేటోళ్ళకే అంటున్నాడు కదా మరి ఈ కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళకన్నా తెలివిగల్లోళ్ళు లేరా అనుకుంటుర్రో ఏందో ఎందుకంటే వాళ్ళు చెప్పిన మార్పు అన్న మాటలను జనం నమ్మి ఓటేర్చిండ్రు కదా అగో అందుకే ఏం చెప్పినా తలకాయ ఊపి ఓట్లు గుద్దుతారన్న నమ్మిక దండిగా ఉన్నట్టున్నది మరి లేకుంటేంది గ్యారంటీ కార్డుల వరి పంటకు 500 రూపాయల బోనస్ అని ప్రకటించి ఇప్పుడు సన్నవడ్లకు మాత్రమే అని సన్నాయి నొక్కులు నొక్కితే ఏందన్నట్టు ప్రచారంలా ప్రతి గింజకాని ఊదరగొట్టి ప్రభుత్వంలోకి రాగానే చేతులు ఎత్తేస్తారా ఇది ప్రజాపాలన కాదు రైతు వ్యతిరేక పాలన నిన్నటిదాకా సాగునీరు ఇయ్యక సావగొట్టిండ్రు కరెంటు కోతలతోని పంటలను ఎండగొట్టిండ్రు కష్టించి పండించిన ధాన్యాన్ని కొనకుంటా అకాల వర్షాల పాలు చేసి ఆగం చేసిండ్రు ప్రతి ఏటా రైతులు కౌలు రైతులకు 15,000 రైతు భరోసా అన్నారు ఇయ్యలే వ్యవసాయ కూలీలకు 12,000 అన్నారు ఇయ్యలేదు ప్రతి రైతుకు డిసెంబర్ 9 తారీఖు నాడే 2 లక్షల రుణమాఫీ అన్నారు చేయలేదు ఇక ఇయ్యాల బోనస్ విషయంలో కూడా ప్రభుత్వ బోగస్ విధానాన్ని బయట పెట్టిండ్రు ఓట్ల నాడు ఒక మాట నాట్ల నాడు మరో మాట చెప్పుడే కాంగ్రెస్ నైజం అసెంబ్లీ ఎన్నికలల్లా గాలి మాటలతోని గారడీ చేసింది కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలల్లా ఓట్లు డబ్బాల వడంగానే 4 కోట్ల ప్రజల సాక్షిగా తన నిజ స్వరూపాన్ని బయట పెట్టింది కాంగ్రెస్ సర్కారు ఎద్దేడ్చిన యవసము రైతేడ్చిన రాజ్యం నిలబడదు నమ్మి ఓటేసినందుకు రైతుల గొంతు కోసిన కాంగ్రెస్ సర్కార్ను అన్నదాతలిగా వదిలిపెట్టరు పల్లె పల్లెన ప్రశ్నిస్తారు తెలంగాణ వ్యాప్తంగా నిలదీస్తారు కపట కాంగ్రెస్ మీద సమరశంఖం పూరిస్తారు నేటి నుంచి రైతన్నల చేతిలోనే కాంగ్రెస్ సర్కార్ కౌంట్ డౌన్ షురు జై కిసాన్ జై తెలంగాణ అనుకుంటా కేటీఆర్ సారు ట్విట్టర్లో అధికార పార్టీని దుమ్మెత్తిపోసిండు ఖచ్చితంగా ఈ సర్కార్ మీద రైతుల తరపున పోరాటం చేస్తాం అనుకొచ్చిండు